నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్ష నిర్వహణలో జరిగిన వ్యవస్థాగత వైఫల్యాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫెడరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్ష నిర్వహణలో జరిగిన వ్యవస్థాగత వైఫల్యాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫెడరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. నీట్ పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలైంది. ముఖ్యంగా పరీక్ష రద్దు, అదేవిధంగా లీకేజ్కు సంబంధించి ప్రధానంగా ఈరోజు దాఖలు చేసిన పిటిషన్లు ఈ రెండు అంశాలను పేర్కొన్నారు. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణలో జరిగిన వ్యవస్థాగత వైఫల్యాలను సవాల్ చేస్తూ తాజాగా పిటిషన్ దాఖలైంది. ఇక సుప్రీంకోర్టులో ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫెడరేషన్ ఈ పిటిషన్ని దాఖలు చేశారు. అయితే మే 3వ తేదీన నీట్ యూజీ 2026 పరీక్ష జరిగింది. దాదాపు 22 లక్షలకు పైగా మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారంతా కూడా ఫలితాల కోసం ఎదురు చూసిన సందర్భంలో తాజాగా మే 10వ తేదీన పరీక్షా పత్రం లీక్ అయింది. అదేవిధంగా పరీక్షను రద్దు చేస్తున్నామని కూడా నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన అనంతరం కూడా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 22 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. అనేక మంది విద్యార్థులు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్లకు వస్తున్న నేపథ్యంలో తాజాగా రాజస్థాన్లోని సికార్లో మొదట పేపర్ లీక్ అయినట్టు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడ మొదట ఒక ఫిర్యాదు నమోదైంది. రాజస్థాన్ పోలీసుల విచారణలో అనేక అంశాలు వెల్లడవుతున్న నేపథ్యం తాజాగా కేంద్ర విద్యాశాఖ నేరుగా సిబిఐకి లేఖ రాసింది. ఆ సిబిఐకి లేఖ రాసిన అనంతరం కూడా సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ని ఫైల్ చేసింది. దాదాపు ఒక ఇన్వెస్టిగేషన్ సంబంధించిన సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. దాదాపు అటు కేరళ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ పేపర్ లీకేజ్ సంబంధించి ఎక్కడెక్కడ మొదట పేపర్ ఎక్కడెక్కడ లీక్ అయింది, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో ఎక్కడ షేర్ అయిందానికి సంబంధించిన అంశంలో తాజాగా సిబిఐ ఇన్వాల్వ్ అయింది. సిబిఐ వైపు విచారణ కొనసాగిస్తుంది. కేంద్ర విద్యాశాఖ సైతం కూడా ఇదే లేఖను రాసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ సైతం కూడా ఇదే అంశాన్ని విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాము ఈ ఎగ్జామ్ని రద్దు చేస్తున్నట్టు కూడా ఒక కీలక ప్రకటన చేసిన నేపథ్యం. మరోవైపు కేంద్ర విద్యాశాఖ సైతం కూడా ఇప్పటివరకు ఈ అంశంలో మాట్లాడకుండా నేరుగా అటు సిబిఐకి ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే వీటన్నిటిని కూడా సవాల్ చేస్తూ మెడికల్ ఫెడరేషన్ నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2024 సైతం కూడా బీహార్లో ఒక సెంటర్లో పేపర్ లీక్ అయిన పరిస్థితి చూసాం. ఆ సందర్భంలో వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున కూడా ఆ నీట్కు సంబంధించిన ఎగ్జామ్ పేపరు చక్కర్లు కొట్టిన పరిస్థితి చూసాం. ఆ సందర్భంలో సుప్రీంకోర్టుని నాడు అనేక మంది విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున విచారణ జరిగింది. అయితే ఆ సందర్భంలో కేవలం ఆ సెంటర్ మటుకు మాత్రమే పరీక్షా పేపర్ లీక్ అయింది. తిరిగి మరోసారి ఎగ్జామ్ నిర్వహిస్తామని నాటి సందర్భంలో చెప్పిన పరిస్థితి. కానీ తాజాగా మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మారిందని చెప్పాల్సి ఉంటుంది. పేపర్ వెళ్తున్న సందర్భం కావచ్చు, పేపర్కి సంబంధించిన అంశంలో భద్రత గోప్యంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇన్సులేటర్లే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, లేదంటే విద్యార్థులకు ఈ లీకేజ్ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలపైన కూడా విస్తృతంగా ఇప్పటికే ఓవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దీన్ని అత్యంత ఎమర్జెన్సీ పిటిషన్గా కూడా స్వీకరించాలని కూడా ధర్మాసనం ముందు వ్యక్తం చేయబోతున్నారు. అయితే ధర్మాసనం ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా ఈ కేసుకు సంబంధించిన అంశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికారుల తీరు కావచ్చు, పేపర్లు సైతం పరీక్షలను సైతం కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందా అని కూడా నాటి సందర్భంలో సుప్రీంకోర్టు కీలక కామెంట్ చేసిన నేపథ్యంలో తిరిగి ఏడాది గడవక ముందే మరోసారి అటు నీట్ పరీక్ష రద్దు అవ్వడం, నీట్ పరీక్షకు సంబంధించిన అంశంలో ఏకంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఫెడరేషన్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కీలక వాదనలు కొనసాగే అవకాశం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన సుప్రీంకోర్టు ఈరోజు ఎలాంటి కామెంట్లు చేయబోతుంది, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందా, లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందా అనే అంశంపైన కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. కానీ ఈరోజు జరగబోయే విచారణ సందర్భంగా కోర్టు ఎట్లాంటి కామెంట్లు చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 22 లక్షల మంది యొక్క
విద్యార్థుల భవిష్యత్తు, ఆ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కావచ్చు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందనే అంశాలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, దుమారం రేగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఏఐసిసి అగ్రనేత అయిన రాహుల్ గాంధీ సైతం కూడా ఇదే అంశాన్ని కావచ్చు, అనేక పార్టీలు సైతం కూడా ఈ అంశాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.